మనం బేరీజు వేసుకొని భవిష్యత్ ప్రణాళికలకు మనం ప్రణాళికలు సిద్ధం చేసుకోకపోతే ఈ జాతి ఈ దేశం మనల్ని క్షమిస్తుందా ఒకసారి ఆలోచన చేయమని చెప్పి ప్రతిపక్ష పార్టీకి నేను సూచన చేస్తున్నా అధ్యక్ష. అందుకే ఈరోజు వికసిత్ భారత్ 2047 ప్రధానమంత్రి గారు దేశం కోసం ప్రణాళికలు చేస్తే తెలంగాణ రైజింగ్ 2047 క్యూర్ ప్యూర్ అండ్ రేర్ పాలసీలతోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక విజన్ డాక్యుమెంట్ను తీసుకొచ్చింది అధ్యక్ష. ఈ విజన్ డాక్యుమెంట్ మన రాష్ట్రానికి ఒక్క గొప్ప భవిష్యత్తును అందించడమే కాదు, 2034కి $1 ట్రిలియన్ ఎకానమీ, 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీ చెయ్యాలని మనం ఒక పాలసీ డాక్యుమెంట్ తీసుకున్నాం అధ్యక్ష. ఈరోజు నవశకానికి ఒక నూతన విధానాన్ని మనం తీసుకొచ్చినప్పుడు దీన్ని ఆహ్వానించి మీకున్న అనుభవంతో ఈరోజు సూచనలు చేసినుంటే తప్పకుండా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని అభినందించుండేటోళ్ళు అధ్యక్ష. మా విజన్ని 2 భాగాలుగా విభజించుకున్నాం అధ్యక్ష. 2034 నాటికి మన లక్ష్యం $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదగడం, 2047 అంటే దేశ స్వతంత్రం 100 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతుంది అధ్యక్ష. 15 ఆగస్టు 1947 దేశానికి స్వతంత్రం వస్తే 15 ఆగస్టు 2047 నాటికి 100 సంవత్సరాలు ఈ దేశం స్వతంత్ర ఉత్సవాలను జరుపుకోబోతున్నాం అధ్యక్ష. ఆనాటి కోసం ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ఈనాడు గవర్నర్ గారు తన ఆలోచనని తన విజ్డమ్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనని సభా ముందు సభ్యుల ముందు శాసనమండలి సభ్యుల ముందు శాసనసభ్యుల ముందు ప్రవేశపెట్టినప్పుడు సంపూర్ణంగా మనందరం ఏకగ్రీవంగా ఈ విషయంలో ఏకమై సమర్థించుంటే దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలబడి ఉండేది, ప్రతిపక్ష పార్టీ గౌరవం కూడా పెరిగి ఉండేది. కానీ ప్రతి దాంట్లో రాజకీయము స్వార్థము అధికారం కోల్పోయినామన్న దుఃఖమే తప్ప ఎక్కడైనా ఒక్క మంచి మాట మొత్తం ప్రసంగం చూడండి అధ్యక్ష. అందుకే ఈ తెలంగాణ రాష్ట్రానికి వాళ్ళు కలిసి వచ్చినా కలిసి రాకపోయినా ఏది ఏమైనా ఎవరు అడ్డుపడ్డా ముందుకు వెళ్ళాలని ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అధ్యక్ష. అందుకే తెలంగాణ రైజింగ్ 2047లో తెలంగాణ రాష్ట్రాన్ని 3 భాగాలుగా విభజించుకున్నాం అధ్యక్ష. మొదటి భాగం క్యూర్ ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ 2073 స్క్వేర్ కిలోమీటర్లు ఉన్నది అధ్యక్ష. 1,34,00,000 జనాభా ఇక్కడ నివసిస్తున్నారు అధ్యక్ష. కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ, ఇందులో ఈనాడు రకరకాల పరిశ్రమలు ఉన్నాయి, రకరకాల సర్వీస్ సెక్టర్స్ ఉన్నాయి, రకరకాల కార్యాలయాలు ఉన్నాయి, రకరకాల కాలుష్యం ఉంది, రకరకాల ప్రణాళికలు ఉన్నాయి, రకరకాల ఆలోచనలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా అవగాహన చేసుకొని అర్థం చేసుకొని ఒక ప్రణాళిక రచించి ఎక్స్పర్ట్స్ నుంచి ఎన్విరాన్మెంటల్ ఎక్స్పర్ట్స్ని, క్లైమేట్ చేంజెస్ను గుర్తించే వాళ్ళని, ఐటీ ఎక్స్పర్ట్స్ని, వీళ్ళతో పాటు నీతి ఆయోగ్ కేంద్ర ప్రభుత్వానికి పాలసీ డాక్యుమెంట్ చేసే నీతి ఆయోగ్ని, గొప్పగా మనం చెప్పుకునే ఐఎస్బిని, నల్సార్ యూనివర్సిటీని అందరిని కూడా భాగస్వాములను చేసుకొని తెలంగాణ రైజింగ్ 2047 పాలసీ డాక్యుమెంట్ మనం తయారు చేసుకున్నాం అధ్యక్ష. రాబోయే 20 సంవత్సరాలు ఏ విధంగా ప్రణాళికలు వేయాలి, ఏ విధంగా రాబోయే సంక్షోభాన్ని ఎదుర్కోవాలి, ఏ విధంగా ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్న యువతకు ఒక భరోసా కల్పించాలి, మహిళలను ఆర్థికంగా ఏ విధంగా నిలబెట్టాలి, రైతును రాజును ఏ విధంగా చెయ్యాలనే ప్రణాళికలే క్యూర్ ప్యూర్ అండ్ రేర్ అధ్యక్ష. ఈరోజు క్యూర్కు సంబంధించి కొన్ని అంశాలను మీ ముందు నేను పెట్టదలుచుకున్నా అధ్యక్ష. మేము చెప్పే ప్రయత్నం చేస్తున్నాం, అర్థమైనా అర్థం కానట్టుగా, ఒకవేళ అర్థం కాక మాట్లాడుతుర్రో ఎవరికీ అర్థం కాదు. అందుకే ఈరోజు కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీలో ఈరోజు రెడ్ కేటగిరీ ఆరెంజ్ కేటగిరీ పరిశ్రమలు ఉన్నాయి అధ్యక్ష. ఈ పరిశ్రమలు ఇక్కడ ఉండడం వల్ల కాలుష్యాన్ని వెదజల్లడం వల్ల ఈ ప్రాంతంలో నివసించలేని పరిస్థితులు వస్తున్నాయి అధ్యక్ష. అందుకే ఈ పరిశ్రమలను తరలించాలనే పాలసీ తీసుకున్నాం అధ్యక్ష. ఇదే కాకుండా ఈరోజు ఈ నగరానికి మీ వికారాబాద్ తమరు ప్రాతినిధ్యం వహిస్తున్న వికారాబాద్ అనంతగిరి కొండల్లో మచ్కుందా నది, అంటే ఈరోజు మనం అందరం గొప్పగా చెప్పుకునే మూసీ నది అక్కడ మొదలై అక్కడి నుంచి నల్గొండ జిల్లాలో వాడపల్లి దగ్గర కృష్ణానదిలో విలీనమవుతుంది అధ్యక్ష. ఇది నిజాం గారు 1908లో వచ్చిన వరదల్ని దృష్టిలో పెట్టుకొని ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ ప్రాజెక్టులను మూసా నది ఈసా నదిని ఒడిసిపట్టి వరదల్ని ఆపి హైదరాబాద్ నగరానికి దాహార్తిని తీర్చడమే కాకుండా ఈ ప్రాంతం ఒక గొప్ప
పర్యాటక కేంద్రంగా లేక్స్ అండ్ రాక్స్ సిటీగా హైదరాబాద్ నగరానికి ఒక గుర్తింపు తీసుకొచ్చిండు. ఒక పర్ల్స్ బ్యాంగిల్స్ సిటీగా హైదరాబాద్ నగరానికి ఒక గుర్తింపు తీసుకొచ్చిండు. ఈరోజు మోజంజాయ్ మార్కెట్కి వెళ్ళండి, కబూతర్ ఖానాకి వెళ్ళండి, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళండి, ఒక అద్భుతమైన వారసత్వ సంపదను అందించడమే కాకుండా ఒక గొప్ప ప్రపంచ వ్యాపార కేంద్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్ది ఒక అద్భుతమైన రివర్ ఫ్రంట్ ఎకానమీని ఆ రోజు నిజాం సర్కార్ తీర్చిదిద్దింది అధ్యక్ష. అందుకే ఈరోజు రకరకాల మానవ తప్పిదాల వల్ల జరిగిన పరిణామాలను, జరుగుతున్న ఆక్రమణలను నియంత్రించడానికి ఈరోజు మా ప్రభుత్వం క్యూర్ అనే ప్రణాళికను తీసుకొచ్చింది అధ్యక్ష. ఇందులో ఆక్రమణలు తొలగించడమే కాదు, పరిశ్రమలు తరలించడమే కాదు, మెట్రోను విస్తరించుకోవడం, ఫ్లైఓవర్లు కట్టుకోవడం, రోడ్లను అభివృద్ధి చేయడం, ఫుట్పాత్ల ఆక్రమణలు తొలగించడం, పార్కులను పునరుద్ధరించడం, చెరువులను, కుంటలను, నాలాలను ఆక్రమించుకున్న వాళ్ళని తొలగించి నీటి స్థలాన్ని నీళ్లకు వదిలేసి మనం ఉండాల్సిన దగ్గర మనం ఉండాలని ఈరోజు ఏర్పాట్లు చేస్తున్నాం అధ్యక్ష. ఏది చేసినా కూడా చెయ్యొద్దు, మేము అడ్డం పడతాం. ఏం విధానం అధ్యక్ష ఇది? ఇది ఈరోజే లేదు, ఇప్పుడేం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు అధ్యక్ష. దేవతల సమయంలో కూడా దేవతలు యజ్ఞాలు, యాగాలు, ప్రజల యొక్క యోగక్షేమాలకు చేసినప్పుడు శుక్రాచార్యుడు తెలుసు కదా అధ్యక్ష, రాక్షసుల కులగురు, ఆయన శిష్యులు ఇద్దరు ఉన్నారు, మారీచుడు, సుబాహుడు అని. వాళ్ళు యాగాలు చేసినప్పుడు రక్త మాంసాలు, వీళ్ళేమో యజ్ఞాలు యాగాలు చేయడానికి నెయ్యి పోసి అన్ని మంచి పనులు చేస్తుంటే వాళ్ళు పైనుంచి రక్తాన్ని, మాంసాలను పోసి యజ్ఞాన్ని, యాగాలను భగ్నం చేయాలనే ప్రయత్నం చేసిండ్రు అధ్యక్ష. చివరికి మారీచుడు, సుబాహుడు ఏ విధంగా పోయినరో మీకు తెలుసు. రావణాసురుడి మామనే మారీచుడు అధ్యక్ష. ఈరోజు వాళ్ళ పేర్లు, వాళ్ళ ఇంటి పేర్లు వాళ్ళు ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళని నేనేం అడుగుతలేను అధ్యక్ష. ఇద్దరు బావమరుదులు ఉన్నారు అధ్యక్ష. బావ కొంచెం హుషారు, బావమరుదు కొంచెం మన ఊర్లలో ఎడ్డోడు అంటారు చూడు, అట్లా అన్నమాట. ఇద్దరు కలిసి అడిగిపోయారు ఇలా విహారయాత్ర పోదామని. ఆడ పులి తన పాటికి తను నీళ్లు తాగుతూ ఉంది. బావ తెలివి కల్లోడు కదా, రాయి తీసుకొని కొట్టి రాయి కొట్టినోడు సెట్ ఎక్కిండు పులి వస్తుందని. బామార్ది నేను కొట్టలే కదా నన్నేమంటది, కొట్టినోడు సెట్ ఎక్కిండు వాడినే కరుస్తుంది అనుకోండు, కానీ పులి వచ్చి బామార్దిని తినేసింది అధ్యక్ష. ఈ రకమైన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది అధ్యక్ష. అందుకే బామార్ది బావని నమ్మిండు అనుకో, పులి తింటుంది అధ్యక్ష. కాబట్టి దయచేసి పరిస్థితిని కొంత అర్థం చేసుకుంటే బెటర్ అధ్యక్ష. ఏదేమైనా అధ్యక్ష, క్యూర్లో ఈరోజు మనం ప్రణాళికలు తీసుకొచ్చి ఈ క్యూర్ని ప్రక్షాళన చేసుకొని దీన్ని కంప్లీట్గా సర్వీస్ సెక్టర్గా చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఈరోజు ఢిల్లీ నగరాన్ని మనం చూసినాం, పొలిటికల్ క్యాపిటల్, కానీ అక్కడ కాలుష్యం వల్ల పాఠశాలలకు సెలవులు, కళాశాలలకు సెలవులు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు, పార్లమెంటుకు సెలవులు ఇచ్చే పరిస్థితి వచ్చింది. ప్రజలు నివసించలేని పరిస్థితికి ఈరోజు ఢిల్లీ నగరం చేరుకున్నది. ముంబై ఫైనాన్షియల్ క్యాపిటల్, కానీ ఒక్క వర్షం వస్తే అతలాకుతలమైపోయి ఒక ఇంచు కూడా కదలలేని పరిస్థితి. ఈ రోజులో ముంబైలో పెట్టుబడులు పెట్టేవాళ్ళు, పెద్ద ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఈరోజు అక్కడ నివసించలేని పరిస్థితి. ముంబై పరిస్థితి కూడా ఈరోజు చేయి దాటిపోతున్నది. అదేవిధంగా బెంగళూరు ఐటీ క్యాపిటల్, ఈరోజు బెంగళూరులో ఉండే చాలా సంస్థలు ఈరోజు హైదరాబాద్ నగరానికి రావడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. ట్రాఫిక్ జామ్లు ఎట్లున్నాయో మీరు చూసిండ్రు, పొల్యూషన్ ఎట్లుందో మీరు చూసిండ్రు. అదేవిధంగా చెన్నై వర్షం వస్తే అపార్ట్మెంట్లకి, ఇళ్లకి నీళ్ళు వచ్చి పడవల్లో తిరిగే పరిస్థితి. ఈ 4 మెట్రోపాలిటన్ నగరాలను చూసిన తర్వాత హైదరాబాదు నగరాన్ని మనం రక్షించుకొని, కాలుష్యం నుంచి కాపాడుకొని, మారుతున్న వాతావరణ పరిస్థితులను అంచనా వేసుకొని, కోవిడ్ తర్వాత జరిగిన విపరీతమైన పరిణామాలను, క్లైమేట్ చేంజెస్ను అర్థం చేసుకొని హైదరాబాదు నగరాన్ని పునరుద్ధరించుకోవాలనుకున్నాం అధ్యక్ష. అందుకే మూసీ నది ప్రక్షాళన చేయాలని ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈరోజు ఆక్రమించుకున్న చెరువులను, ఆక్రమణలు తొలగించి, అది బతుకమ్మ కుంట కావచ్చు, బతుకమ్మ కుంటను ఆక్రమించుకున్న వాళ్ళు ఎవరో మీకు తెలుసు. విమానంలో
పూల జల్లులు కురిపించుకున్నది ఎవరో మీకు తెలుసు అధ్యక్ష. నేను చెప్పాల్సిన అవసరం లేదు. బతుకమ్మ కుంట దగ్గరకు పోతే, లేకపోతే అక్కడ అంబర్పేట ఎమ్మెల్యే గారు ఉన్నారు, వారు ఇనాగరేషన్కి వచ్చిండ్రు, వారే చెప్తారు. నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు వారికి ఒకసారి మైక్ ఇవ్వండి. ఈరోజు బతుకమ్మ కుంట ప్రాంతంలో ఉండే వేలాది కుటుంబాలు ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాయా లేదా, హైడ్రాని సన్మానిస్తున్నాయా లేదా ఒకసారి వారిని అడగండి అధ్యక్ష. రెండవది, నిన్నగాక మొన్న బుమ్రక్ దౌలా నిజాం ప్రభు అక్కడి నుంచి తాగునీటిని తీసుకెళ్లేవాడు. 100 సంవత్సరాల క్రితం, 100 సంవత్సరాల పైబడి అక్కడ బుమ్రక్ దౌలా చెరువును, అక్కడ సుగంధ ద్రవ్యాలతో ఉండే చెట్లను నాటి తాగునీటిని అక్కడి నుంచి నిజాం సర్కార్ సొంతంగా ఇంటికి తీసుకొని పోయేటాడు. మొత్తం ఆక్రమించుకుంటే నిన్నగాక మన బుమ్రక్ దౌలాన్ ఆక్రమణలన్నిటిని తొలగించి ఆ చెరువును పునరుద్ధరిస్తే అసదుద్దీన్ ఓవైసీ గారు స్వయంగా వచ్చి అక్కడ ఉండే ప్రాంత ప్రజలు వేలాది మంది బ్రహ్మరథం పట్టిరు అధ్యక్ష. ఈరోజు పునరుద్ధరించుకున్నాం అధ్యక్ష బుమ్రక్ దౌలాను చెరువును. అదేవిధంగా నల్ల చెరువు కుకట్పల్లిలో మిత్రులు, కుకట్పల్లి శాసనసభ్యులు ఇక్కడ ఉంటే వారు చెప్పుంటే వాళ్ళు ముందలున్న వాళ్లకు కనీసము కనువిప్పు కలిగే విధంగా నల్ల చెరువును ప్రారంభించడానికి నేను వెళ్తే 6 గంటలకు వస్తా అంటే 8:30కు పోయిన అధ్యక్ష. ఇతర కార్యక్రమాల వల్ల వేలాది మంది పిల్లలు, పెద్దలు, ఆడబిడ్డలు రోడ్ల మీదనే కాదు ఇండ్ల మీద ఎక్కి యుద్ధంలో గోయలో మనం యుద్ధం చేసి గెలిచి దేశానికి తిరిగి వస్తే, లేదంటే క్రికెట్లో ప్రపంచ ఛాంపియన్షిప్ తీసుకొని వస్తే క్రీడాకారులను స్వాగతించడానికి వేలాది మంది ఎట్లా బయటకు వచ్చి స్వాగతం పలుకుతారో, జేజేలు పలుకుతారో, నల్ల చెరువును ప్రారంభించడానికి పోతే కుకట్పల్లిలో ముందుండి ఈరోజు స్వాగతం పలికింది అధ్యక్ష. తుమ్మిడికుంట ఒక ప్రముఖ సినిమా స్టార్ ఆక్రమించుకొని కట్టిండని వారికి చెప్పి వాళ్ళకున్న అనుబంధంతో వాళ్ళు తొలగించలేదు. మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఫిర్యాదు చేస్తే తుమ్మిడికుంటను అక్కడ ఆక్రమణలు తొలగించి ఇలా చక్కగా తీర్చిదిద్దుకుంటున్నాం. శిల్పారాం ఎదురుగా 30 ఎకరాల ఒక అద్భుతమైన చెరువును పునరుద్ధరించుకుంటున్నాం అధ్యక్ష. అదేవిధంగా సున్నం చెరువు, ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే వందలాది చెరువులు రియల్ ఎస్టేట్ బకాసూరులు ఆనాడు ఆక్రమించుకొని కమిషన్ల కక్కుతిబడి ఇరిగేషన్ మంత్రిగా ఉన్నోళ్ళు ఆనాడు ఎన్ఓసీలు ఇస్తే ఈరోజు ఆ చెరువులన్నీ కూడా ఆక్రమణకు గురైతే ఆక్రమణలు తొలగించి పునరుద్ధరించి ఈ నగరాన్ని ఒక లేక్ సిటీగా, రాక్ సిటీగా తీర్చిదిద్ది ఒక ప్రకృతి సుందరీకరణతో కూడుకున్న